మెదక్ ఒకప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం. రాజకీయంగా ఈ సెగ్మెంట్ కు ఎంతో ప్రాధాన్యముంది. ఎంతో మంది అగ్రనేతలు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో తమ వాయిస్ వినిపించారు. అలాంటి చోట ఇప్పుడు పోటీ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ నుంచి శ్రవణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి చాగళ్ల నరేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎవరికి వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్ నరేన్ ట్రస్ట్ పేరుతో సంస్థను స్థాపించి చాలా కాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మందికి మేలు చేసే ఈ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, పేదలకు సామూహిక వివాహాలు నరేన్ ట్రస్ట్ ద్వారా నిర్వహించారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం చాలా గ్రామాల్లో ట్యాంకులు ఏర్పాటు చేయించారు. ఇలాంటి కార్యక్రమాలతో జనంలోనే ఉండడం తనను గెలిపిస్తుందని ఆయన అంటున్నారు. గత ఎన్నికల్లోనూ మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా మిగతా పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన ట్రస్ట్ కార్యక్రమాలని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లి వాళ్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ట్రాక్ రికార్డుతో పాటు మోడీ చరిష్మా కూడా కలిసొస్తుందని ఆయన అంటున్నారు. ఇటీవల నర్సాపూర్లో సుష్మా స్వరాజ్ సభ సక్సెస్ కావడంతో ఆయన ఉత్సాహంగా జనంలోకి వెళ్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి నేను సేవలు చేస్తున్నా. కొన్ని పార్టీలు ఈ 10 రోజుల నుంచి వచ్చి తిరుగుతున్నారు. అది గుర్తించాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, ఇదే తనను గెలిపిస్తుందంటున్నారు నరేంద్రనాథ్.